స్వామివారు ఆయన బట్టి అన్నీ తిరిగినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు కాకినాడలో కట్టుకుని వరకు పెద్దాపురం కుప్పారం మధ్య ఉన్న 42 గ్రామాలను తిరిగారు స్వామివారు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఆదేశానుసారం ఆయన యొక్క ఆజ్ఞతో ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఒక టీంని ఏర్పాటు చేయడం, ఆ టీం వచ్చి అక్కడ వారం సేవ చేసుకుంటే అప్పుడు మనం స్వామివారిని ఆ ఏరియాకి తీసుకురావాలని చెప్పుకుంటున్నామ్మా. అప్పుడే 3 ఊళ్ళు అయ్యాయి. తొలిపాలెం అయిందమ్మా, 2 పల్లూరు అయింది, 3 చంద్రపాలెం అయింది, 4 ఊరమ్మా. వచ్చి వారం గుంటూరు వెళ్తారమ్మ స్వామి. గుంటూరు కానీ ముంచారు కానీ ముంచేవారు కుదరలేదమ్మా. చూస్తే ముంచేలు వెళ్తారు, లేకపోతే గుంటూరు వెళ్తారమ్మా. ఇక్కడ ఏ విధంగా అయితే కార్యక్రమం జరిగిందో ఆ ఊళ్ళో కూడా ఆ ఆదివారం నాడు స్వామివారిని ఎందుకంటే ఇక్కడ తీసుకురావడం, ఆయనకి మొత్తం అభిషేకం అన్ని పూజ ఇప్పుడు ఎలా జరిగిందో అలా జరుగుతుంది ప్రతి ఊళ్ళో కూడా. అయితే వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే అమ్మ, ఇక్కడ ఎంతోమంది అంటే భక్తజనం కానీ అంటే భక్తులు కానీ ఈ కమిటీ మెంబర్లు కానీ లేకపోతే సేవకులు కానీ పోరాటం బ్యాచ్ కానీ లేకపోతే వేరే వేరేగా భక్తి మార్గాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ఒక టీం కింద తయారు చేస్తాం. ప్రతి ఊళ్ళో కూడా తయారు చేసి ఏదో ఒక గుడిని ఇప్పుడు ఈ అనుమతించారనుకోండి, ఒక గుడిని అంటే వారానికి ఒక 12 ఇప్పుడు కలిసి ఆ గుడిలో సేవ చేసుకునే విధంగా ఒక వారం రోజులు ఒక మీటింగ్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆల్రెడీ సొంతూరుపాటలో రామాలయం ఇవ్వడం జరిగింది. పండుగలో విద్యాలంతా గుడిని ఈ విధంగానే తయారు చేసి 13 టీంలు వచ్చాయమ్మా. అంటే 13 వారాల వరకు అమ్మవారికి కంటిన్యూగా ప్రతిరోజు తెల్లవారుజాముని అమ్మవారికి అభిషేకం జరుగుతుందమ్మా. దీనికి ఉద్దేశం ఏంటంటే అంటే స్వామి ఇక్కడికి రావడం ధార్మిక విజయాత్మకం చేసేదేగా ప్రతి ఊరిని కూడా ఉత్తరించడం కోసం ఆ ఊళ్ళో అంటే రకరకాలుగా ఉన్న భక్తులు అందేస్తే పోరాటంకి భక్తి సమాజానికి పడదు, భక్తి సమాజానికి గోదానికి పడదు. అంటే వ్యవస్థ అంతా కూడా విడిపోయి ఉంది. దాన్ని అంతా ఐక్యం చేసి భగవంతుడు ఇప్పుడు ఉన్నారా అన్న డౌట్లో తీసుకొచ్చారమ్మ మన హిందూ ధర్మాన్ని. కానీ స్వామి దగ్గరికి వస్తే 9 శుక్రవారాలు వస్తే ఎటువంటి కోరికైనా సరే ధర్మబద్ధమైన కోరిక వేలాది మందికి జరిగింది నెరవేరేమో చిత్రాల్లో. స్వామివారు మానసికంగా శారీరకంగా ఎంత పర్వం అయిపోయినా సరే స్వామివారు గుళ్ళో కనిపెట్టినంటే ఆటోమేటిక్గా అన్నింటికి శక్తినిచ్చి మళ్ళీ గుడి చేస్తారమ్మ ఆయన. కాబట్టి అటువంటి స్వామి ఈ ధార్మిక సంస్థాపన విద్యార్థంలో భాగంగా ఈ ఏటీఎస్కి విద్యార్థి గారు వీళ్ళందరూ తర్వాత ఈ కమిటీ మెంబర్లు వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా సహకారంతో స్వామివారి ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి యొక్క విశేషం ఏంటమ్మా, మనకి మీరు ఏ గుడిలో వెళ్ళి సేవ చేసినా కనపడతారో కనపడతో తెలియట్లేదు. అంటే ఆ గుడికి యొక్క మూలదేవత కానీ అవైనా కానీ స్వామివారికి వారం రోజులు మీరు సేవ చేయగలిగితే 100% ఆయన కనపడతారు. ఆయన విశేషం ఏంటనుకున్నారు, నాకు గూడెని నెట్టు నా గాలి నెట్టిన ఒక తండ్రి పిల్లోడు అంటే మన పిల్లోడు ఒక తల్లిని ఏ విధంగా ఉంటాడు ఆ విధంగా కళ్ళకు వచ్చి తీసుకుంటాడు. పుష్పమాలైంది, కనకమ్మలైంది అని తీసుకుంటారు. మీ దగ్గర తీసుకుంటారు. అక్కడ ఉంది ఉండదమ్మా, డబ్బులు ఎవరు తీసుకోడు, ఎవరికి అవసరం లేదు. భగవంతుడు అందరికీ సంబంధించి ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఉండి ఉండదు, డబ్బులు ఉండవు, ఏముండవు. ఓన్లీ సేవే పరమావధి. అంటే మీ కర్మను మీరే కడుపుకునే భాగ్యాన్ని స్వామివారికి ఇచ్చారు. మీ కర్మను ఏ విధంగా కడుక్కోవాలంటే అమ్మా, మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఉన్నప్పుడు